శ్రీశైలంలో ఆలయం ముసుగులో భూములకు టెండర్ పెడుతున్నారు. భారీగా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ హయాంలో సలహాదారుగా చక్రం తిప్పిన అజయ్ కల్లం పనిచేశారు. 2 ఎకరాలు ఇస్తే 28 ఎకరాలలో బాగాకు ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. శ్రీశైలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్మాణానికి 14 ఎకరాలకు 2016లో విబి టెక్నో కాన్సెప్ట్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 1 ఎకరా ఇచ్చేందుకు అప్పటి ఆలయ స్పెసిఫైడ్ అథారిటీ అంగీకరించింది. మరో ఎకరాలో సుందరీకరణ చేసి తిరిగి అప్పగించాలని చెప్పింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో విజి టెక్నో క్రాఫ్ట్ సంస్థ చక్రం తిప్పింది. 250 కోట్ల రూపాయల విరాళం కోసం అజయ్ కల్లం మరో 2తో కలిసి సేనాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాటి సీఎం జగన్ దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం తర్వాత దేవాదాయ శాఖకు అప్పగించేలా ఒప్పందం చేసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు కోరారు. కానీ అనుమతులు రాకుండానే 50 లక్షల వ్యయంతో ట్రస్ట్ పనులు ప్రారంభించింది. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ కోర్టులో పిల్ దాఖలు చేసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ రాజు అందిస్తారు. రాజు, ఈ మొత్తం మీద శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి ప్యారలల్గా మరొక ఆలయం నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ మాయాజాలం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రభుత్వమో లేకపోతే ప్రభుత్వ అధికారులు ఈ మాయాజాలాన్ని బయటపెట్టలేదు. సాక్షాత్తు హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి అడిగినటువంటి ప్రశ్నలతోటి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం తతంగమంతా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. శ్రీశైలంలో చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి, అంతేకాకుండా చాలా నేపథ్యం ఉన్నటువంటి ఏనుగుల చెరువు అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ గతంలో ఏనుగులను క్లీన్ చేసేవారు. అంతేకాకుండా అది ఒక ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఆ చెరువును కొట్టేయాలి అనేటటువంటి ఉద్దేశం ఒక పక్క, మరోపక్క ప్రస్తుతం ఆధ్యాత్మిక రంగంలో జరుగుతున్నటువంటి ఆదాయంని చూసినటువంటి ఒక సంస్థ అక్కడ గుడి నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతో 2016లో అక్కడ ఒక 14 ఎకరాలు తమకు కావాలి అని చెప్పేసి దరఖాస్తు చేసుకుంది. ఇందులో విబి టెక్నో క్రాఫ్ట్స్ అనేటటువంటి సంస్థ అప్పట్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఎస్పెషల్లీ అప్పుడు శ్రీశైలం ఆలయానికి ధర్మకర్తల మండలి లేకపోవడంతో అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీగా ఉంది. అప్పుడు ఈ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ అనుమతితోటి 2 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో 1 ఎకరాలో భూమికి సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం చేపట్టాలి, మరొక ఎకరాన్ని సుందరీకరణ చేసి మళ్ళీ తిరిగి ఆలయానికి అప్పగించెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పట్లో ఈ 2 ఎకరాలు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు వరకు కూడా 2018 వరకు కూడా ప్రభుత్వంలో చక్రం తిప్పినటువంటి, అంతేకాకుండా అప్పట్లో ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అజయ్ కల్లం రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత 2018లో ఈ సంస్థ ఇది నిర్మించాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పట్లో ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ ట్రస్ట్కి వచ్చేసి సేనాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ అని చెప్పేసి పేరు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ సేనాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ అనేది 2018లో అప్పుడు ఉన్నటువంటి అజయ్ కల్లంతో పాటు మరొక 2తోటి ఈ ట్రస్ట్ని
ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భారీ ఎత్తున విరాళాలు సేకరించారు. అంటే దాదాపు 250 కోట్లకు పైచులకు ఖర్చు అవుతుంది కాబట్టి విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసుకొని వెబ్సైట్ ద్వారా అకౌంట్ నెంబర్లు ఇచ్చి అక్కడి నుంచి ఈ నిధుల్ని సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడడం, అప్పుడు ఆ ప్రభుత్వం ఈయన ఒక సలహాదారుగా నియమించబడినటువంటి నేపథ్యంలో ఈయనకు ఉన్నటువంటి ఏదైతే పలుకుబడి ఉందో దాన్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అప్పుడు కోరినటువంటి ల్యాండ్ కాకుండా 28 ఎకరాలు ఆ ట్రస్ట్కి ఇచ్చే విధంగా కూడా అప్పట్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. 2020లో ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తోటి బ్రోచర్ను కూడా ఆవిష్కరింపజేశారు. ఆవిష్కరింపజేసిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ వెలస్తోంది. ఈ టెంపుల్కి సంబంధించి బయట ప్రైవేట్ టెంపుల్ ఏర్పాటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. టెంపుల్ ముసుగులో భారీ ఎత్తున ట్రస్ట్ విరాళాలు సేకరిస్తుందనే విషయం తెలుసుకున్నటువంటి ఆ ఆలయం, అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ఆలయానికి సంబంధించి అక్కడ కొన్ని కార్యక్రమాలకు సంబంధించి పర్యవేక్షించేటటువంటి ఒక అసోసియేషన్ ఉంది. సో ఈ అసోసియేషన్ అంటే వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ అని ఒకటి ఉందన్నమాట. వీళ్ళు 2020లో పిల్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ తతంగం అంతా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అది అనేక కేసులు మలుపులు తిరుగుతూ వచ్చి ఇటీవల ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా పూర్తి వివరాలను చూసినటువంటి అప్పటి న్యాయమూర్తి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత అనేక వాస్తవాలు అందులోకి వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇదంతా కూడా ఒక పెద్ద కుంభకోణం. ఎందుకంటే అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ని అడ్డం పెట్టుకొని ఆ టెంపుల్ని చూపించి అక్కడ మరొక టెంపుల్ కడుతున్నాం అని చెప్పేసి భారీ ఎత్తున విరాళాలు సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గతంలో ఇలాంటి తరహా అటువంటి సంఘటనే తిరుపతిలో కూడా జరిగింది. తిరుపతిలో అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి కొంత భూమిని, అంటే అప్పట్లో ఏదైతే టూరిజంకి సంబంధించినటువంటి భూమిని ఒక ప్రైవేట్ సంస్థ ఇలాగే తీసుకొని అక్కడ 108 దివ్య దేశాలు అంటే 108 టెంపుల్స్ని కడతాము అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకొని దాన్ని చూపించి తిరుపతిలో మేము ఒక టెంపుల్ కడుతున్నాం బాలాజీ టెంపుల్ అని చెప్పేసి చూపించి వాళ్ళు బయట నుంచి విరాళాలు సేకరించారు. ఆ తర్వాత ఆ పని అలాగే ఆగిపోయినటువంటి పరిస్థితి. దాని మీద అనేక ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఇంకా కూడా కేసులు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సేమ్ అదే తరహాలో ఈరోజు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి పేరును వాడుకొని అక్కడ ఒక టెంపుల్ని నిర్మించాలి, ఆ టెంపుల్ ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమం చేశారని కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం అంతా కూడా తెలియనటువంటి శృంగేరిలోని జగద్గురు పీఠం ఏదైతే ఉందో శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతిని రప్పించి ఇక్కడ టెంపుల్ కడుతున్నామంటే వాస్తవంగా సాధారణంగా పీఠాధిపతులు వస్తూ ఉంటారు. అయితే ఆయన రమ్మని చెప్పి అక్కడ తాత్కాలికంగా ఒక భూమి పూజ చేసి వదిలేశారు. మరోపక్క 50 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని బిల్డింగ్ని కూడా నిర్మించారు. అంతేకాకుండా ఇప్పటికి కూడా భూమి చుట్టూ వాళ్ళ అధీనంలోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే అధీనం మీన్స్ అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ తతంగం అంతా కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా ప్రైమ్ న్యూస్ సేకరిస్తుంది. వీటి వివరాలన్నీ కూడా త్వరలోనే వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఇప్పటి వరకు ఎంత ఈ ట్రస్ట్ రూపంలో, అంటే కనీసం భూములే ఇవ్వలేదు, ఇంకా భూములు కూడా ప్రభుత్వం ఇస్తూ కేటాయించలేదు, భూములకు సంబంధించినటువంటి ఒక జీవోఈ లేదు, భూములు ఆ సంస్థకి ఆ ట్రస్ట్కి ఇవ్వలేదు. అయినా సరే ఇంకా వాళ్ళు వెబ్సైట్లో పెట్టి విరాళాలు సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత విరాళాలు సేకరించారు, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి వివరాలు కూడా ప్రైమ్ న్యూస్ త్వరలోనే వెలుగులోకి తీసుకురాబోతుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.